భారత్, చైనా సహా ఇతర దేశాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్ట్ చేయడంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. భారత్ నాగరికతకు పుట్టినిల్లంటూ ట్రంప్కు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే ఆసియా దేశాల నుంచి మహిళలు 9వ నెలలో అమెరికాకు వచ్చి బిడ్డకు జన్మనిస్తారు. ఇక్కడ ఉన్న చట్టాలేమో ఆ బిడ్డకు వెంటనే అమెరికా సిటిజన్షిప్ ఇస్తాయి. ఆ తర్వాత వారు తమ కుటుంబ సభ్యులందరినీ చైనా, భారత్ లేదా మరేదైనా నరకం నుంచి ఇక్కడికి తీసుకొస్తారంటూ జన్మతః పౌరసత్వంపై మైఖేల్ షేర్ చేసిన ఒక లేఖను ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన ఇరాన్, భారత్, చైనాలు మహోన్నత నాగరికతలకు పుట్టినిల్లు అని బదులిచ్చింది. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని ఒక యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడు చెప్పడమే అసలైన నరకమని విమర్శించింది. ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని గతంలో ట్రంప్ హెచ్చరికలను ఉద్దేశించే తాజాగా ఇరాన్ నుంచి స్పందన వచ్చింది. భారత్, చైనా నాగరికతలు ప్రపంచంలోనే పురాతన సజీవ నాగరికతలని, 4000 ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతి ఈ దేశాల సొంతమని ఇరాన్ గుర్తు చేసింది.